జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమచల యమునా గంగ అని చెప్తున్నప్పుడు దీంట్లో హిమాచల్ ప్రదేశ్ వస్తుంది, గుజరాత్ వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, వెస్ట్ బెంగాల్ వస్తుంది, మిగిలిన ఏరియాలు కూడా మొత్తం కలు నదుల పేర్లు కూడా వస్తున్నాయి. నేను ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినండి. నా ముత్తాతలు నా పూర్వీకులు అందరూ కూడా రాజస్థాన్ నుండి వచ్చారు. మేము రాజస్థాన్ నుండి వచ్చాం. మా కల్చర్ రాజస్థానీ కల్చరే. ఈరోజు మా తీజ్ పండుగ ఆ కల్చర్ ప్రకారమే జరుపుకుంటాం. ఈరోజు మా శీతల పండుగ ఆ కల్చర్ ప్రకారమే చేసుకుంటాం. ఈరోజు మా భవానీ బగ్రా ఆ కల్చర్ ప్రకారమే చేసుకుంటాం. ఇక్కడ లంబడోళ్ళు 40 లక్షల పైచిలుకు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందిలో 40 లక్షల వాటా మాదే. ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో లంబాడీస్ ఉన్నారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అన్నాడు. మేము రాజస్థాన్ నుంచి వచ్చాం, మా కల్చర్ కూడా అక్కడ కల్చరే ఉంది, మమ్మల్ని గో బ్యాక్ అని అనడా? కొడంగల్ నుంచి నీ కొడంగల్లో లంబాడీస్ లేరా? లంబాడీ కల్చర్ని గో బ్యాక్ అంటున్నాడు. రాజస్థాన్ కల్చర్ అంటే లంబాడీ కల్చర్ అదే. మీరు స్పందించరా? కేసీఆర్ ఉన్న గజ్వెల్, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా భాష వేరుంది, మా కల్చర్ వేరుంది, మా పండుగలు వేరే ఉన్నాయి అంటే ఆయన కల్చర్ని గో బ్యాక్ అంటున్నాడు. రాజస్థాన్ కల్చర్ నుంచి వచ్చిన మేము అంటే ఇప్పుడు మార్వాడి, నెక్స్ట్ లంబాడి. ఇది ఇల్లందా అతంది? కుత్బుల్లాపూరా ఇల్లందో 2 చోట్ల ఓట్లు ఉన్నాయని తెలిసింది నాకు. మరి నీది కుత్బుల్లాపూరా ఇల్లందా తెలియదు. మార్వాడిలో ఒకడు తప్పు చేస్తాడు, దళితుల్లో ఒక తప్పు చేసేవాడు ఉంటాడు. దళితులందరినీ నేను అనుమానిస్తే కరెక్టా? అది తప్పు కదా. దళితుల్లో ఇప్పుడు తప్పు చేయని వాడు ఉన్నారా? లంబాడీలో తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? మార్వాడీలో తప్పు చేయని వాళ్ళు ఉన్నా? కమ్మాలో కానీ, రెడ్డిలో కానీ, గౌడాలో కానీ, ఏ నిమ్న కులాల నుంచి బీసీ కులాలు కానీ, ఎస్సీ ఎస్టీ ఓపెన్ ఎవరైనా కానివ్వండి, ఎవడైనా మంచి చేసేవాడు ఉంటాడు, తప్పు చేసేవాడు ఉంటాడు. తప్పు చేసేటువంటి కులం అనేది చూడకుండా వాళ్ళని శిక్షించడానికి ఆ ఉద్యమం. ఇక్కడ ఉన్నటువంటి మతం మారినోడు ఎవడైనా పాటలు పాడుతున్నాడా, బోనాలు ఆడుతున్నాడా? నాకు సిగ్గుండాలి నిజంగా చెప్పాలంటే. సంస్కృతి అనేది ఎవరి సంస్కృతి వాళ్ళు పాటిస్తారు. నా సంస్కృతి నేను పాటిస్తాను. మా నాన్న, మా తాత, మా ముత్తాత నాకు ఏదైతే చెప్పారో, రాజస్థాన్ కల్చర్లో ఏదైతే ఉందో ఆ రోజు ఈ లంబాడీలందరూ పాటిస్తున్నారు. లంబాడీ కల్చర్ని కాదని అంటావా నువ్వు? రాజస్థాన్ కల్చర్ పోవాలి, బీహార్ కల్చర్ పోవాలి, గుజరాత్ కల్చర్ పోవాలని చెప్తున్నావు. ముందు ఇది చెప్పు, నీకు దమ్ముంటే. నేను పాటలు రాస్తాం సార్, నేను పాటలు రాసి ఇద్దరి చేత పాడించే మాత్రం తోపు అనుకుంటున్నావా? రేపు మా లంబాడీ కల్చర్ని కూడా రాజస్థాన్ కల్చర్ని పొమ్మన్నాడు. మేము రాజస్థాన్ వాళ్ళం, మా రాజస్థాన్ని వీడు పొమ్మని చెప్పేటోడు శ్యామ్ ఎవడు? రాజస్థాన్ కల్చర్ని పోవాలంటాను. ఈ రోజు నా జాతి రాజస్థాన్ కల్చర్ని పాటిస్తుంది. వీడు చెప్పడానికి కల్చర్ని నేను బైకాట్ చేస్తున్నా. గో బ్యాక్ రాజస్థాన్ కల్చర్, గో బ్యాక్ గుజరాత్ కల్చర్ అంటున్నాడు. మేము లంబాడీస్ రాజస్థాన్ కల్చర్ నుంచి వచ్చినాం. మమ్మల్ని ఇవాళ అవమానించి మాట్లాడిండు. నాట్ ఓన్లీ మార్వాడి. ఇక్కడ ప్రధాన ధ్యేయం, ప్రధాన లక్ష్యం లంబాడీల మీద అనేది జరిగిందనేది అక్కడ భావన కనిపిస్తుంది.